15వ అధ్యాయము, మొదటి కొరింథీ 15వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీ 15వ అధ్యాయము మొదటి 4 వచనాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడను. ప్రభు యొక్క సహాయం కొరకై ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నీ స్వరం వినాలని, నీ యొక్క ముఖ దర్శనం చేసుకోవాలని మేము నీ సన్నిధికి వస్తుంటుండగా మీరు మాకు సహాయపడండి, కృప చూపించండి. ఇక్కడ నిలబడేటువంటి మనుషులు మీ మహిమను అడ్డుకోకుండా కేవలం పాత్రలుగా మాత్రమే ఉండి ప్రజల దృష్టి, ప్రజల కన్నులు, ప్రజల మనస్సులు, ప్రజల ఆలోచనలు కేవలం దేవదేవుడవైన నీ వైపు తిరగటానికి కృప చూపించండి. సమస్తమైన మహిమా ఘనత ప్రభావములు మీరే పొందండి, మా మధ్యలో ఉండండి, మీ స్వరం వినిపింప చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదివినటువంటి లేఖన భాగములు సువార్తను ఒక 2 మాటల్లో చెప్పాలి అంటే, క్లుప్తంగా చెప్పాలంటే ఏం చెప్పాలో పౌలు గారు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆ సువార్త గురించి మాట్లాడుతూ, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. సువార్తను మీరు అంగీకరించితిరి, సువార్త యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకునే ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. ప్రియులారా, సువార్త అనేది క్రైస్తవ జీవితానికి పునాది. అయితే సువార్తను గురించి చాలాసార్లు కొన్ని అపోహలు ఉంటాయి. అంటే సువార్త అనేది కేవలం అవిశ్వాసులకు మాత్రమే, మనం ఆల్రెడీ సువార్త విన్నాం, నమ్మాం, ఇంక అయిపోయింది అనుకుంటా. కానీ సువార్త అనేది అయిపోవటమేమి లేదు. మన జీవితాంతం దాన్ని గట్టిగా పట్టుకోవాలి, దాన్ని నమ్మాలి. కనుక సువార్తను మనం అర్థం చేసుకోవటం చాలా ప్రాముఖ్యం. ఏ వ్యక్తి కూడా సువార్త మొత్తం నాకు అర్థమైంది అని చెప్పలేడు. చాలాసార్లు జరుగుతున్న సంగతి ఏంటంటే, మన జీవితాలు ఈ సువార్త మీద కట్టబడాలి. కానీ కొన్నిసార్లు జీవితాలు సువార్తల మీద కట్టబడకపోతే గొప్ప ప్రమాదం. ఉదాహరణకి గలతీ పత్రికలో పౌలు గారు వారితో అంటాడు, మీరు భిన్నమైన సువార్త తట్టుకు, వేరొక సువార్త తట్టుకు ఇంత త్వరగా తిరిగిపోయారేంటి, నాకు ఆశ్చర్యం అవుతుంది అంటాడు. గలతీ పత్రికలో పౌలు సువార్త ప్రకటించాడు, కానీ వారు అతి కొద్ది కాలంలోనే ఆ సువార్త నుండి తొలగిపోయారు. కనుక నా జీవితానికి సువార్త అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. మనం రక్షణ పొంది 20 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 30 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 40 సంవత్సరాలు అయి ఉండొచ్చు. కానీ సువార్త ఐఎమ్ డన్ విత్ ఇట్, ఐ డోంట్ నీడ్ అంటానికి లేదు. చాలాసార్లు మనం కంపార్ట్మెంటలైజ్ చేస్తాం. ఇది సువార్త కూడిక, ఇది వాళ్ళకి, ఇది అవిశ్వాసులకి, మాకు అవసరం లేదు. అట్లా లేదు. సువార్త అనేది ప్రతి దినము మనకు మనం చెప్పుకోవాలి. కనుక అంటే వేరే బుక్ నేను తీసుకురావడానికి ముందు సువార్తను మరొకసారి మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను.
పిల్లరా, సువార్త మీద మన జీవితాలు కట్టబడాలి. వ్యక్తిగత జీవితాలు, ఆత్మీయ జీవితాలు సువార్త మీద కట్టబడాలి. మనం అనేకమైన వార్తలు చెప్పొచ్చు. సువార్త, గాస్పల్, దాని అర్థం ఏంటంటే మంచి వార్త. చాలా వార్తలు ఉన్నాయి లోకంలో. మనం సాక్ష్యం చెప్తాం, మంచిదే, కానీ గుర్తుపెట్టుకోవాలా, మన సాక్ష్యము సువార్త కాదు. మన సాక్ష్యము ఏ వ్యక్తి సాక్ష్యమైనా, మన సాక్ష్యం అని కాదు, ఏ వ్యక్తి సాక్ష్యము కూడా సువార్తను రీప్లేస్ చేయకూడదు. సువార్తే రక్షణ మూలం. సిలువను గుర్చిన వార్త నశించబడుచున్న వారికి వెర్రితనము, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి అయి ఉన్నది. ఈ సువార్తను గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు? ఒక్కోసారి జారిపోయే ప్రమాదం ఉంది. ఏంటి సువార్త అంటే? మొట్టమొదటిగా ప్రియులారా, సువార్త దేవునితో ఆరంభమవుతుంది, మనతో ఆరంభము కాదు. సువార్తలో మొట్టమొదటి అంశం ఏంటంటే దేవుని గురించి మనం తెలుసుకోవాలి. దేవుడు లేకుండా సువార్త లేదు. సువార్త దేవునితో ఆరంభమవుతుంది. ఎవరు దేవుడు? దేవుడు ఎవరు అంటే ఏం చెప్తాం? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. చాలాసార్లు క్రైస్తవుల జీవితాలు ఎవరి చుట్టూ తిరుగుతాయంటే మనుషుల చుట్టూ తిరుగుతాయి, నాయకుల చుట్టూ తిరుగుతాయి, లేకపోతే ఒక్కోసారి మన చుట్టూ మనకు తిరుగుతాయి. అంటే చాలాసార్లు క్రైస్తవ జీవితంలో ప్రజలు ఏం ఆలోచిస్తారంటే, నేను ప్రభువుని నమ్మాను, నాకేం దొరికింది? నేను ప్రభువుని వెంబడిస్తున్నాను, నాకేం దొరుకుతుంది? నేను మందిరానికి వెళ్తున్నాను, నాకేం వస్తుంది? బైబిల్ చదువుకుంటున్నాను, నాకేం ఆశీర్వాదం కలిగింది? కలుగుద్ది కలగదని నేను చెప్పట్లా. క్వశ్చన్ మనం ఎలా ఉన్నాము కాదు. క్వశ్చన్ దేవుడు ఆయన మహిమపరచబడ్డా? వెస్ట్ మినిస్టర్ క్యాటకిజం అని బైబిల్లోని సత్యాలనే కొంతమంది బైబిల్ పండితులు 16-17 శతాబ్దాల్లో రాసి పెట్టారు. చాలా చక్కని చిన్న పుస్తకం, మీరు నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదవండి. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా తర్జుమా చేస్తారు. ఇంకా అది పూర్తిగా చిన్న పుస్తకమే. దాంట్లో మొత్తం అంటే ఇది ఎలా ఉంది, క్యాటకిజం అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నమాట. క్వశ్చన్ ఆన్సర్. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద చీఫ్ ఎండ్ ఆఫ్ మ్యాన్? మానవుని యొక్క అంతిమమైన గమ్యం ఏమిటి అంటే, ఇంకో మాటలో చెప్పాలంటే, అయ్యా మనం జీవిస్తున్నాం, మన జీవితం వలన ఏం చేయాలనుకుంటున్నాం, ఏం సాధిద్దాం అనుకుంటున్నాం? చాలామంది ఏం చెప్తారు? బాగా డబ్బు సంపాదించాలి, 100 కోట్లు 1000 కోట్లు కొంతమంది గమ్యం అదే, దట్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దెమ్. ఇంకొంతమంది గమ్యం ఏంటి? ఎటువంటి రోగము లేకుండా రాయిలాగా బతకాలి. కొంతమంది గమ్యం అది. ఇంకొంతమంది గమ్యం ఏంటి? నా పేరు అందరికీ తెలియాలి, అందరికీ ఫేస్బుక్లో యూట్యూబ్లో మారుమోగిపోవాలి. ఇంకొంతమంది గమ్యం ఏంటి? నాకు బాగా అధికారం కావాలి, నేను చెప్తే ప్రజలందరూ వినాలి. దీస్ ఆర్ దేర్ ఎండ్స్. బైబిల్ ఏం చెప్తుంది అంటే, ద చీఫ్ ఎండ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు గ్లోరిఫై గాడ్ అండ్ ఎంజాయ్ హిమ్ ఫర్ ఎవర్. మానవుని యొక్క గమ్యం ఏంటి అంటే దేవుని మహిమపరచటం. సో మన జీవితం 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో గడిచిన తర్వాత క్వశ్చన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్, మన క్వశ్చన్ ఏంటంటే, మనం ఎంత బాగా ఉన్నాం కాదు, మనం ఎంత మంచి బట్టలు వేసుకున్నాం కాదు, మనం ఎంత పెద్ద ఉద్యోగం చేశాం కాదు, మనం ఎంత సుఖంగా ఉన్నాము కాదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ మన యొక్క జీవితానికి, మన జీవితం మంచిగుందా లేదా అని చెప్పే పారామీటర్ ఏంటంటే, మన జీవితము ద్వారా దేవునికి మహిమ వచ్చిందా లేదా. ఇట్ డజంట్ మ్యాటర్ మనం ఒకవేళ పూర్తి అనారోగ్యంతో జీవితాంతం బాధపడవచ్చు. లాజర్ లాగా. లాజరు కుక్కలు నాకుతూ వచ్చాయి, ఏ స్వస్థత గలగల, జీవితం అంతా అలానే ఉన్నాడు. సో క్వశ్చన్ ఏంటంటే, మనం ఎలా ఉన్నాం? మనం కష్టాల్లో ఉన్నామా, మనం సుఖంలో ఉన్నామా, మనం బాగున్నామా? అసలు క్వశ్చన్ అది కాదు. మన సిలబస్ అంతా అదే ఉంది. ఇప్పుడు మన సిలబస్ అంతా ఏంటి? మనమే. కానీ అది సిలబస్లో లేదు అసలు. మన జీవితానికి అర్థం ఎప్పుడు అంటే, మన జీవితము ద్వారా దేవుడు మహిమపరచబడినప్పుడు,
మన జీవితంలో మనం దేవుణ్ణి పట్ల ఆనందించినప్పుడు, ఆయన ధర్మశాస్త్రమునందు అనగా ఆయన వాక్యమందు ఆనందించినప్పుడు, ఆయనను ఎరిగినప్పుడు, ఆయనను తెలుసుకున్నప్పుడు, ఆయనను చూసినప్పుడు, అది మన జీవితానికి సార్థకత. అంతేగాని మన జీవితం మన మీద ఆధారపడదు. అంటే మన గురించి ఎక్కువ పెద్ద వర్రీ అయిపోయి ఓసారి మనం ఎంత బాధపడుతుంటామో, నన్ను పట్టించుకోలేదు, నా మాట వినలేదు, ఇట్లా అవమానం ఎట్లా సహించాలి, ఎందుకు వచ్చింది ఆ బాధ, నేను గొప్పోడిని, నేను చాలా పెద్దవాడిని, నన్ను గౌరవించట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నాకు ఇవ్వాల్సిన స్థానం ఇవ్వట్లేదు. ఎక్కడి నుంచి వచ్చినది? నేడు దినాల క్రైస్తవ ప్రపంచంలో కూడా ఇలాంటి ధోరణులే. అమెరికా దేశంలో ఒక పెద్ద చర్చ్ ఉంది. ఆ చర్చ్లో వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే, వాళ్ళంతా నిలబడి పాస్టర్ గారితో నిలబడి కొన్ని మాటలు చెప్తారు. ఏం చెప్తారంటే, నేను దీవించబడ్డాను, నేను ఆశీర్వదించబడ్డాను, నేను గెలుస్తాను, నేను చాలా టాలెంట్ గలవాడిని, నేను సృజనాత్మక గలవాడిని, నేను జ్ఞానం గలవాడిని, నేను ఆరోగ్యం గలవాడిని, నేను మంచి దేహంతో ఉన్నాను, నేను శక్తి గలవాడిని, నేను సంతోషిస్తున్నాను, నేను సానుకూల దృక్పథం పాజిటివ్ గలవాడిని, నేను ప్యాషనేట్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ సెక్యూర్, ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ అట్రాక్టివ్, ఐఎమ్ వాల్యుబుల్, ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ రిడీమ్డ్, ఐఎమ్ ఫర్గివెన్, ఐఎమ్ అనాయింటెడ్, ఐఎమ్ యాక్సెప్టెడ్, ఐఎమ్ అప్రూవ్డ్, ఐఎమ్ ప్రిపేర్డ్, ఐఎమ్ క్వాలిఫైడ్, ఐఎమ్ మోటివేటెడ్, ఐఎమ్ ఫోకస్డ్, ఐఎమ్ డిసిప్లిన్డ్, ఐఎమ్ డిటర్మైన్డ్, ఐఎమ్ patient, I am kind, I am generous, I am excellent, I am equipped, I am empowered, I am well able, I am a child of Most High God. నేను ప్రతి వారం చెప్తారు ఈ మాట వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, నేను ఏమని చెప్తే నేను అది అవుతాను, నేను టాలెంట్ అవుతాను. ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ నేను కాదు, దేవుడు. కనుక సువార్త దేవునితో ఆరంభం కావాలి. ఎవరు దేవుడు? క్వశ్చన్ ఏంటంటే, ఎవరు దేవుడు? పిల్లరా, ఒక్కసారి మన జీవితాల్లో పరీక్ష చేసుకుందాం. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ప్రాముఖ్యమైన వాడిగా మన జీవితంలో ఉన్నాడా? అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుని కోసం మనమున్నామా, మన కోసం దేవుడు ఉన్నాడా? కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుదామా? ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకొక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనమున్నాము. చాలమ్మా, ఆయన నిమిత్తం మనమున్నాము, మన నిమిత్తం ఆయన కాదు. మనం దేవుణ్ణి వాడుకోవడానికి లేమిక్కడ. మనకేం కావాలో సాధించుకోవడానికి దేవుడు ఒక సాధనం కాదు. మనకు ఉద్యోగాలు ఇవ్వటానికి, మనకి పెళ్ళిళ్ళు చేయటానికి, లేకపోతే అప్పుల నుంచి విడిపించడానికి, ఆరోగ్యాలు ఇవ్వటానికి దేవుడు ఇస్తాడు, నేను కాదనట్లా. కానీ మనం దేవుణ్ణి వాడుకోవడం కాదు, దేవుడు మనల్ని వాడుకోవాలి. దేవుడు మన కోసం పనిచేయటం కాదు, మనం దేవుని కోసం పనిచేయాలి. చాలాసార్లు క్రైస్తవ జీవితంలో గోల్ ఏమై ఉంటుందంటే, దేవుడు నాకేమిస్తాడు? ఇచ్చాడు ఆల్రెడీ దేవుడు. ఆయన కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఇచ్చా, ఇంకేమి ఇవ్వాలి? చాలాసార్లు మంది వన్ వే. మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు? దేవుడు ఏమిచ్చాడు? చాలామంది అంటారు, ఏడిచ్చాడండి దేవుడు, నమ్ముకున్నాం, ఎక్కడండి, ఏం రాలేదు, ఏం చెయ్యలేదు దేవుడు. అసలు ఎందుకు ఇవ్వాలండి దేవుడు? ఫస్ట్ కోసం దేవుడు ఎందుకు ఇవ్వాలండి? దేవుడు బాకీ ఉన్నాడా నీకు, నాకేమన్నా? మన మందిరానికి వచ్చినంత మాత్రాన, బైబిల్ చదివినంత మాత్రాన, కొంచెం ఏదో సందా వేసినంత మాత్రాన దేవుడేమన్నా మనకేమన్నా బాకీ ఉన్నాడా ఈయటానికి? ఈజ్ గాడ్ అబ్లిగేటెడ్? నో. అసలు ఎందుకు ఇవ్వాలి దేవుడు? ఇయ్యలేదు అని చెప్పి సనగడానికి. ఆల్రెడీ కుమారుణ్ణి ఇచ్చాడు, నిన్ను సృష్టించాడు, ప్రాణం పెట్టాడు, నీ జీవితం ఇచ్చాడు. దీన్ని ప్రభు కోసం వాడి ప్రభువును మహిమపరచాల్సిన మనం
ఈ నేను అనే చట్రంలో ఇరక్కపోతున్నాం. కానీ ఒకసారి మనం మన జీవితాన్ని దులుపుకుందాం, ఈ నేను అనేదాన్ని దులుపుకుందాం. నేను ఎట్లా ఉన్నాను, నేను గాలి వస్తుందా లేదా, నాకు కుర్చీ మంచిగుందా లేదా, నేను 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 బాగున్నా, నన్ను పట్టుకున్నారా, నన్ను గమనించారా, నన్ను గౌరవించారా, ఈ నేను అనేదాన్ని పక్కన పెడదాం. దేవునికి మహిమ ఎక్కడా? నేను భోజనము చేసిన, పానము చేసిన దేవునికి మహిమ. కనుక సువార్త దేవుని గురించి తెలుసుకోవటంతో ఆరంభమవుతూ ఉంది. నేను మూడు పార్ట్లుగా దీన్ని చేద్దామని తలస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని గురించి కొంత మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రెండవది, వచ్చే వారం మనుషుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మూడవ వారం రక్షణ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మధ్యాహ్నకాల సమయంలో నేను మరొకసారి దేవుని వైపు మీ కన్నులు తిప్పాలని నేను కోరుతా ఉన్నాను. అదే వెస్ట్మినిస్టర్ క్యాటకిజంలో దేవుడు అంటే ఏం చెప్తారు, మనమైతే ఏం చెప్తాం? చాలామంది దేవుని గురించి మనం చెప్తాం, దేవుని నమ్ముకోండి, దేవుని నమ్ముకోండి అంటాం. ఎందుకు? నీకు ఆరోగ్యం బాగాలేదా, దేవుని నమ్ముకో. సింపుల్ ఒక సలహా వేసేస్తాం. ఎవరు దేవుడు అంటే? ఎవరు దేవుడు? దానికి చాలా చెప్పొచ్చేమో. చక్కని వాళ్ళందరూ వేదాంత పండితులు బైబిల్ను చదివి బైబిల్ను వాళ్ళు జీర్ణించుకొని, ఎప్పుడు కంప్యూటర్ లేని కాలంలో, సోషల్ మీడియా లేని కాలంలో వాళ్ళు ఏదున్నా రాసుకోవటమే. అప్పటికి ప్రింటింగ్ ప్రెస్ కూడా పెద్దగా కొన్ని వచ్చాయి, పుస్తకాలు అంతే. వాళ్ళు ఆ కాలంలో కూర్చొని దేవుని గురించి చక్కని నిర్వచనం చెప్పారు. వాట్ ఈజ్ గాడ్? గాడ్ ఈజ్ అ స్పిరిట్, ఇన్ఫైనైట్, ఇటర్నల్, అన్చేంజబుల్ ఇన్ హిస్ బీయింగ్, విజ్డమ్, పవర్, హోలీనెస్, జస్టిస్, గుడ్నెస్ అండ్ ట్రూత్. ఎవరు దేవుడు? దేవుడెవరు అంటే ఆయన ఉనికిలో, ఆయన జాగ్రత్తగా వినాలి, ఆయన ఉనికిలో, ఆయన జ్ఞానములో, శక్తిలో, పరిశుద్ధతలో, న్యాయములో, మంచితనములో, సత్యములో. ఎన్ని విషయాలు వచ్చాయి? 7. ఆయన ఉనికిలో, ఆయన జ్ఞానములో, శక్తిలో, న్యాయములో, మంచితనములో, సత్యములో, అనంతమైన, నిత్యుడైన, మార్పు లేని ఆత్మయై ఉన్నాడు. దేవుని లక్షణములు. ఆయన ఆత్మ, ఆయన శరీరము 2000 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారి అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయ్యాడు. కానీ దేవుడు తండ్రి ఆయన ఆత్మ. యేసు ప్రభువారు చెప్పాడు, తండ్రి ఆత్మయ్య ఉన్నాడు, కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. కనుక దేవుని లక్షణాలు చూస్తే ఆయన ఉనికి, ఆయన స్వయంభువుడు, ఆయన సృష్టించబడినవాడు కాదు, ఆయన పుట్టినవాడు కాదు, ఆయన చేయబడినవాడు కాదు, ఆయన నిత్యుడు. రెండవది ఆయన జ్ఞానము. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుని కంటే మన జ్ఞానం ఎక్కువ ఉంది అనుకుంటాం. పిల్లరా, బైబిల్లో ఆయన జ్ఞానం చూసినప్పుడు రోమాపత్రిక 11వ అధ్యాయంలోకి వచ్చేసరికి పౌలు గారు ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర అంతా తరచు చూసి అంటాడు, ఏమంటాడు? ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపన శక్యములు, ఆయన మార్గములు అగమ్యములు. గాడ్స్ విజ్డమ్. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు సరిగా చేయట్లా. మనం గనక దేవుని ప్లేస్లో ఉండుంటేనా వాళ్ళకు వచ్చేవన్నీ తీసేసి నాకు ఇచ్చుకునేవాడిని నేను. దేవుడు ఇయ్యట్లా, అసలు ఎక్కడో ఉండాల్సిన వాడిని నేను ఇక్కడ ఉన్నాను. దేవుడు సరిగా చేయట్లా. దేవుడు ఈజ్ ఇన్ఫినిట్లీ. అన్నీ మనకు అర్థం కావు. నిజమే, చాలాసార్లు దేవుని కార్యాలు మనకు అర్థం కావు. కొన్నిసార్లు చిన్న చిన్న పిల్లలు ఎందుకు చనిపోతారో తెలియదు. కొన్నిసార్లు మంచి వాళ్ళు యవ్వన దశలో చనిపోతారు, ఎందుకో తెలియదు. కొన్నిసార్లు వరదలు వచ్చి అమాయకులైన వాళ్ళు చనిపోతారు, ఎందుకో తెలియదు.
కానీ మనకు తెలియనంత మాత్రాన, మనకు అర్థం కానంత మాత్రాన దేవుడికి జ్ఞానము లేదు అనుకోవడానికి లేదు. కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తాడు, ఏమంటాడు? 1వ అధ్యాయం 1 కొరింథీ 1వ అధ్యాయం 25వ వచనం, దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే, రిమెంబర్, మనం ఏదో పెద్ద జ్ఞానం అనుకుంటున్నాం కదా, దేవుడు ఒకవేళ వెర్రివాడు అయి ఉంటే కూడా ఆ వెర్రి మనుషుల జ్ఞానము కంటే కూడా జ్ఞానము. దేవుని బలహీనత మనుషుల బలము కంటే కూడా ఆయన జ్ఞానము శోధింపన శక్యం. ఈ సర్వ సృష్టిని చూసినప్పుడు ఎంత అద్భుతం! ఈ సూర్యుడు, చంద్రుడు, ఈ భూమి, ఈ ఆకాశము, నక్షత్రాలు, అవి చుట్టూ తిరగటం, మన శరీరంలో అవయవాలు అవి పనిచేయటం, గుండె నిమిషానికి ఇన్నిసార్లే కొట్టుకోవటం, రక్తనాళాలు, ఆ రక్తం యొక్క ఒత్తిడి, పీడనం, బ్లడ్ ప్రెషర్, ఇవన్నీ చూసినప్పుడు దేవుని జ్ఞానము ముందు మనది అసలు జ్ఞానం అని పిలవకూడదు. మనకున్న దాన్ని జ్ఞానం అని కూడా పిలవకూడదు. కానీ చాలాసార్లు నేను దేవునికి ఆయనకు తెలియదు కదా. మన ప్రార్థనలో ఒక్కోసారి ఆయనకు వార్తలు చెప్తాం. పాపం దేవుడికి టీవీ 5 లేదు, టీవీ 9 లేదు, దేవుడికి తెలియదు ఏం జరుగుతుందో ఇక్కడ అని మన ప్రార్థనలో ఆయనకు వార్తలు చెప్తాం. ప్రభువా ఇట్లా జరిగింది, ప్రభువా అట్లా జరిగింది, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు. దేవుడికి ఆయన దృష్టికి మరుగైనది ఏది కూడా లేదు. ఆయన ఇన్ఫైనెట్లీ వైజ్, అనంతుడు, జ్ఞానములో అనంతమైనటువంటి వాడు. ఆయన జ్ఞానానికి మితి లేదు. ఇప్పుడు మనకుంది, మాకు ఒక సబ్జెక్ట్ వచ్చు, అన్ని సబ్జెక్టులు రావు. మేము ఇంజనీర్లం, మీరు డాక్టర్ కదండి, మాకు ఇంజక్షన్ ఏమైనా ఒకరు తీసుకొచ్చారనుకోండి మా దగ్గరికి, నేను డాక్టర్నే కానీ ఇంజనీరింగ్ డాక్టర్ని, మెడికల్ డాక్టర్ని కాదు. ఇప్పుడు మెడికల్ డాక్టర్లు కూడా మీరు ఒకరి దగ్గర పోయినకో ఇది కాదు ఇంకో డాక్టర్ దగ్గర పోవాలి, వాళ్ళు అంటారు ఇది కాదు ఇంకొకరి దగ్గర పోవాలంటారు. మన మనుష్య జ్ఞానము అది ఫైనైట్, లిమిటెడ్. కానీ దేవుని జ్ఞానము ఇన్ఫైనైట్, అనంతమైన. పిల్లరా, దేవుని జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయొద్దు. ఆయన ఏది చేసినా ఆయన జ్ఞానము గలవాడు. తర్వాత ఆయన శక్తి, ఆయన ఎంత బలమైన వాడు అంటే ఆయన బలానికి మితి లేదు. కానీ దేవుని స్తోత్రం, ఆయన బలాన్ని ఎప్పుడు నాకు చూపించడు. అంటే ఎప్పుడు దాన్ని ఇప్పుడు మనకనుక బలం ఉందనుకోండి, కొంచెం జిమ్ము పోయి కండలు పెరిగినాయి అంటే అమ్మడే స్లీవ్లు వేసేస్తారు జనాలు. ఎందుకు? కండలు చూడండి నాకు బలం. మన మనుష్యది చూపించుకునేది. దేవుడు అట్లా చూపించుకునేవాడు కాదు, దేవుడు అట్లా చూపించేవాడు కాదు. ఆయన ఎంత గొప్పవాడు అంటే కీర్తన 147:5లో, కీర్తన 147:5 5వ వచనం, ప్రభు గొప్పవాడును, మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడా, ఆయన జ్ఞానమునకు మితి లేదు. చాలన్నా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం, నీకు తెలియలేదా, నీ వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా ఈజ్ ఇటర్నల్. ఒకరోజు నుండి ఒకరోజు లేనివాడు కాదు. ఇప్పుడు ట్రంప్ గారు గెలిచాడు, ఎల్లకాలం ఉంటాడా? 5 సంవత్సరాలు, అది కూడా బతుకుంటే. ఎప్పటి వరకు బతుకుంటామో తెలియదు. కానీ దేవుడు నిత్యుడు, నిత్యుడు. ఆయన సొమ్మసిల్లుడు, అలయుడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు. పిల్లరా, దేవుడు అలసిపోడు, దేవుడు సొమ్మసిల్లడు. ఆయన బలము గలవాడు. అబ్రహాంతో దేవుడు అన్నాడు, సారాతో అన్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఈజ్ దేర్ ఎనీథింగ్ దట్ ఈస్ టూ డిఫికల్ట్ ఫర్ మీ? దేవునికి ఏదైనా అబ్బా ఇది కష్టం. చాలాసార్లు మేము కాలేజీలో లేదా పని చేసేటప్పుడు చూస్తూ ఉంటే ఏదైనా ఒక పని చెప్పగానే మా వల్ల కాదని, మాకు రాదండి ఇది అంటారు.
ఒకరు వచ్చినా కూడా, అమ్మో కష్టం అండి, చాలా కష్టం అంటారు. దేవుడు ఎప్పుడు ఇది నాకు కష్టం అండు. కారణం ఆయన బలాభివృద్ధి కలిగినటువంటి వాడు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. దేవునికి ఏది డిఫికల్ట్ కాదు, దేవునికి ఏది అసాధ్యము కాదు. ఆయన చెయ్యనంత మాత్రాన చెయ్యలేని వాడని కాదు, ఆయన ఇయ్యనంత మాత్రాన ఇయ్యలేని వాడని కాదు. ఇది మనం గుర్తించాల. అదే అధ్యాయం 17వ వచనం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవాను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏది లేదు. 19వ వచనం. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియాఫలమును బట్టి ప్రియులారా, ఆయన ఎంత గొప్పవాడు అంటే ఆయన ఆయన శక్తికి మితి లేదు. ఆయన శక్తిలో చాలాసార్లు దేవుణ్ణి చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు ఇద్దామనుకుంటున్నాడు కానీ వాళ్ళు ఇయ్యనియట్లేదు, దేవుడు ఇద్దామనుకుంటున్నాడు కానీ సాతాను ఇయ్యనియట్లేదు, దేవుడు ఇద్దామనుకుంటున్నాడు కానీ వేరే వాళ్ళు ఇయ్యలేకపోతున్నారు, ఇయ్యనియట్లేదు దేవుణ్ణి అంటే అక్కడ మనుషుల్ని దేవుని కంటే ఎక్కువ అనుకుంటారు. పిల్లరా, దేవుడు ఇవ్వాలనుకుంటే ఆయన ఎవ్వరి ద్వారానే ఇవ్వగలుగుతాడు. మనుషులు ఆయనకు అడ్డు కాదు. కారణం ఆయన బహుశక్తి సంపన్నుడు. పిల్లరా, నేను ముందుకు వెళ్ళముందు ఒక ప్రశ్న. ఇంత జ్ఞానము గల దేవుని నమ్మావా? ఇంత శక్తి గల దేవుని నమ్మావా? నీ జీవితాన్ని అప్పగించుకున్నావా? లేకపోతే నీకు నువ్వే జ్ఞానివి అనుకొని నాకు చాలామంది దేవుని గురించి చెప్పడం, వాళ్ళు ఏమంటారు, మాకెందుకండి దేవుడు, మాకు ఉద్యోగం ఉంది, మాకు ఆరోగ్యం ఉంది, మాకు ఏజ్ ఉంది, మాకెందుకు దేవుడు? కాదు, దేవుడు లేకపోతే మన జీవితాలు వ్యర్థం. చాలామందికి దేవుడు ఆప్షన్ అయిపోయాడు. ఆప్షన్ అంటే ఏంటి? కుదిరితే బైబిల్ చదువుతాం, లేకపోతే నడుస్తా, ఏం కాదు. కుదిరితే మందిరానికి వద్దాం, లేకపోతే ఏం కాదు. కుదిరితే కాదు దేవుడు, కుదిరితే కాదు, కుదిరించుకోవాలి దేవుని గురించి. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత శక్తి సంపన్నుడు, ఆయన జ్ఞానం ఎంత మితిలేనటువంటిది. ఆయన పరిశుద్ధుడు. 4వది, ఆయన పరిశుద్ధుడు. ఎంత పరిశుద్ధుడు! హబక్కు గ్రంథకర్త అంటాడు, నీ దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైన కన్నులు గలవాడు. ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే ఏ పాపము కూడా ఆయనలో లేదు. యోహాను భక్తుడు అంటాడు, మేము ఆయన గురించి విని మేము మీకు ఇచ్చు సాక్ష్యం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము కూడా లేదు. ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే, ఎంతో పరిశుద్ధులైన కెరూబులు, సెరాపులు ఆయన ఆరాధించాలంటే 2 రెక్కలతో తమ కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవుడు పాపము చేసేవాడు కాదు, దేవుడు అబద్ధమాడేవాడు కాడు, దేవుడు మాట తప్పేవాడు కాదు. కారణం ఆయన పరిశుద్ధుడు. ఆయనలో కొంచెము కూడా కల్తీ లేదు. ఆ పరిశుద్ధుడైన దేవుడు, దహించు అగ్ని అయినటువంటి దేవుడు, ఆ దేవునితో మనల్ని కలిపేది సువార్త. ఆయన ఉనికి, ఆయన జ్ఞానము, ఆయన శక్తి, ఆయన పరిశుద్ధత, ఆయన న్యాయము. చాలాసార్లు దేవుని న్యాయం మనకు అర్థం కాదు. కారణం మనమున్న లోకం పాపపు లోకం. ఈ లోకంలో ఎటు చూసినా అన్యాయమే కనపడుతుంది, ఎక్కడ చూసినా అక్రమమే కనపడుతూ ఉంది. ఎలా అనిపిస్తుందంటే అసలు దేవుడు ఉన్నాడా అని అనిపిస్తుంది ఒక్కోసారి ఇక్కడ జరిగే కార్యాలు చూస్తే. హబక్కు కనిపించింది,
యోబు కనిపించింది, దేవుడు ఏం చేస్తున్నాడు అనిపించింది. కానీ దేవుని గురించి మనకు అర్థం కావాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు ఎన్నడూ న్యాయము తప్పడు. ఎలీహు అంటాడు, యోబుకి అత్యంత ఘోరమైన శ్రమలు వచ్చాయి. ఎంత ఘోరమైన శ్రమ అంటే, తన జీవితంలో తాను ఫలానా పాపం చేశాను అనే కాన్షియస్ లేనప్పుడు, అంటే పాపం చేసుంటాడు, యోబేమి జన్మతః పరిశుద్ధుడేం కాదు, కానీ ఒక పర్టిక్యులర్ పాపం చేశాను అనే లేదు, మంచిగా దేవుని ఆరాధిస్తున్నాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకరోజు 10 మంది పిల్లలు చనిపోయారు. 10 మంది పిల్లలు, ఒంటెలు పోయాయి, గొర్రెలు పోయాయి, పశువులు పోయాయి. ఖాళీగా నిలబడ్డాడు. ఆరంభంలో అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను అన్నాడు. కానీ అప్పుడు వచ్చారు 3 స్నేహితులు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, యోబు నీకింత కష్టం వచ్చిందంటే నువ్వేదో తప్పు చేసి ఉంటావు, ఒకసారి చూసుకో. ఆయన అంటాడు నేను చేయలేదు అంటాడు, వీళ్ళు అంటారు నువ్వేదో చేసావు అంటారు. ఈ ఆర్గ్యుమెంట్లో పడిపోయి యోబు కూడా ఏమంటాడంటే, నేను అసలు ఏం చేయాలి, దేవుడే కావాలని నన్ను ఇరికిస్తున్నాడు ఎక్కడో, దేవుని రమ్మని నేను మాట్లాడతాను, నేనేం తప్పు చేస్తానని ఎంత శిక్షిస్తాడు దేవుడు, అసలు ఇది న్యాయమేనా దేవుడు ఇట్లా చేయటం అంటాడు. సరే, మనకు తెలుసు దేవుడు వచ్చాడు, దేవుడు మాట్లాడాడు, చెప్పాడు యోబుకి ఎందుకు వచ్చిందో శ్రమ చెప్పలా. నేను సాతాను పందెం కట్టుకున్నాం, ఆ పందెంలో ఏదో ఇక నీకు వచ్చిందిలే, ఏం కాదులే, నేను ఇంకో 10 మంది పిల్లలు పోతే ఇంకో 10 మంది ఇస్తానని చెప్పాడా? చెప్పలా. దేవుడు చెప్పాల్సిన పని లేదు. కానీ యోబుకు అర్థమైంది. సరే, ఆ కాంటెక్స్ట్లో ఎలీహు అంటాడు యోబుతోటి, యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. 12వ వచనం, దేవుడు ఏమాత్రము దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. దేవుడిలో అది లేదు. దేవుడు అన్యాయం చేయటం ఆయన వల్ల కాదు. మనం చాలాసార్లు ఊరికే ఎవరైనా చనిపోతే అంటూ ఉంటారు అందరూ, దేవుడు ఎంత అన్యాయం చేశాడు, ఎంత చిన్న వయసులో తీసుకుపోయాడు. సరే, ఆ బాధలో వాళ్ళు ఏదో అన్నారు, అది వేరే విషయంగా. మన ఫౌండేషన్ దేని మీద అంటే, మన జీవితం దేని మీద కట్టబడాలంటే, దేవుడు అన్యాయము చెయ్యడు. చాలాసార్లు ఈ ఫౌండేషన్ ఉండదు విశ్వాసుల్లో కూడా. కాబట్టి శ్రమలు రాగానే, ఇబ్బందులు రాగానే వెంటనే దేవుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, దేవుడు ఎందుకు శిక్షించట్లా, వాళ్ళని ఎందుకు ఇట్లా చేయట్లా, మమ్మల్ని ఎందుకు ఇంత శ్రమలు పెడుతున్నాడు. రూతు గ్రంథం నయోమి గారు అంటుంది, ఏమంటుంది నయోమి? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశాను. పిల్లల దేవుడు అన్యాయం చేయటం అది అసంభవం. కారణం, ఆయన భూలోకమునకు న్యాయము తీర్చువాడు. కొన్ని రూల్స్ ఉంటాయి కదా. ఉదాహరణకి నీళ్ళు ఉన్నాయనుకోండి, భూమి ఉంది, భూమి ఆకర్షణ శక్తి ఉంది, ఏ పండు అయినా పైనుంచి కిందికి పడుతుంది తప్ప కింది నుంచి పైకి పోదు. పండు ఏదైనా సరే, ఏ వస్తువైనా వదిలిపెడితే పైనుంచి కిందికే పడుతుంది, కానీ కింది నుంచి పైకి పోవాలంటే ఏదన్నా మనం కరెంటు ఎనర్జీయో లేకపోతే ఇంకేదో ఎనర్జీ పెట్టి స్ప్రింగ్ పెట్టి ఏదో లొక్క. అట్లాగే దేవుడు అన్యాయం చేయటం అనేది జరగదు. మనకు అర్థం కాకపోవచ్చు, మనకి వెలగకపోవచ్చు, కానీ దేవుడు అన్యాయము చేయడు. ఆయన మంచివాడు, మేలు చేయవాడు, దేవుడు కీడు చేసేవాడు కాదు. ఆయన మంచితనం ఎంత గొప్పదంటే, ఆయన కంటే మేలు చేసేవాళ్ళు ఇంకెవ్వరు కూడా లేరు. చాలాసార్లు సాతాను ఏం చెప్తాడు, దేవుని కంటే మీ మీద నాకు ప్రేమ ఎక్కువ,
దేవుడు మిమ్మల్ని పండు తినొద్దన్నాడు, నేను మిమ్మల్ని తినమని చెప్తున్నా. ఎందుకు తెలుసా? నేను మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నా. వాడు చెప్పేది అబద్ధం కనుక యేసు ప్రభువు అన్నాడు, వాడు అబద్ధికుడును అబద్ధమునకు వాడు అంటాడు, పాపం చేయి, ఏం కాదు, అందరు చేయట్లేదా? దేవుణ్ణి నమ్ముకొని ఎన్ని రోజులు అట్లా ఉంటావు? ఎందుకు నీ కష్టాలు? పిల్లరా, దేవుడు మన మేలును కోరేవాళ్ళు లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడే. మనుషులు మేలు కోరుతారు ఎప్పటి వరకు తెలుసా? నువ్వు వాళ్ళని దాటినంత వరకు. నువ్వు వాళ్ళని దాటిదేవనుకో నువ్వు ఎప్పుడు పడిపోవాలనుకుంటారు. మనుషులు ఎప్పుడైనా సరే అవతలోళ్ళు మనకంటే కింద ఉన్నారు అంటే ఓకే అనుకుంటారు, కానీ వాళ్ళు మనల్ని దాటారనుకోండి, అమ్మో మనల్ని దాటకూడదు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు మంచివాడు కాదు అంటానికి లేదు. అండ్ హీఈస్ ద ట్రూత్. ఆయన సత్యమైన వాడు, ఆయనలో నకిలీతనం లేదు. చాలాసార్లు మనుషులమైన మనలో ఏముంటుంది? లోపల వేరే ఉంటుంది, పైకి అన్నా ప్రైజ్లాడన్నా బాగున్నారన్నా, లోపల అబ్బా ఎందుకురా బాబు వీడు ఎప్పుడు పోతాడు అనుకుంటారు. అంటే మీరని కాదు, మామూలుగా చెప్తున్నారు. లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. నోట్లో ఒకటి ఉంటుంది, మైండ్లో, మనసులో, హృదయంలో ఒకటి ఉంటుంది. కానీ దేవునిలో అది లేదు. దేవునిలో లేదు అది. ఆయన సత్యం. ఆయన సత్యం మాట్లాడతాడు కాదు, ఆయన సత్యం చెప్తాడు కాదు, ఆయనే సత్యం. ఆయన వాక్యమే సత్యం. పిల్లరా, దేవుని గురించి 7 విషయాలు నేను మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఏంటంటే, ఆయన ఉనికి, ఆయన సృష్టించబడినవాడు కాదు, ఆయన స్వయంభువుడు, ఆయనే ఆది, ఆయనే అంతం. ఆయన జ్ఞానము మితిలేనటువంటిది. ఆయన జ్ఞానమును మనము అంటే మనకు అర్థం కానంత మాత్రాన దేవుణ్ణి చేసే తప్పు అనటానికి లేదు. ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క న్యాయము, ఆయన మంచితనము, ఆయన సత్యము, వీటన్నిటిలో 7 ఈజ్ ఇన్ఫైనైట్. ఆయన అనంతమైన వాడు. ఆయన అనంతమైన వాడు. ఆయన దానికి కొలత లేదు. ఇంత పరిశుద్ధుడు, ఇంత ప్రేమిస్తాడు లేదు. ఆయన అనంతమైనటువంటి వాడు. రెండవది, ఆయన నిత్యుడైనటువంటి వాడు. మనుషులం ఈరోజు ఉంటాం, రేపు ఉండం. మనం ఎంత బాగా ఉన్నా ఒక 20 సంవత్సరాల తర్వాత మన పేరు ఉండదు. ఇక్కడ మన గురించి ఎవరు మాట్లాడుకోరు. ఒక 50 సంవత్సరాలతో అసలు మన పేరు కూడా ఎవడిది లేదు. ఎందుకు? మనం ఒకనాడు వెళ్ళిపోతాం, ఎవ్వరం ఉండబోట్లే. ఇక్కడ ఎవరో ఒకళ్ళు మన ప్లేస్ తీసుకుంటారు. ఇప్పుడు కట్టేస్తున్నాం కదా బిల్డింగ్లు, పెద్ద పెద్ద పునాది వేసి ఒక భూకంపం వచ్చినా కదలకుండా కొన్ని మనమే ఉన్నాం. మనం ఉన్నాం మహా అంటే 50, ఎవరు 20లో ఉన్న వాళ్ళకి, మాలాగా 49, 50 వచ్చిన వాళ్ళకి ఇంకో 30 మ్యాక్సిమం. అది కూడా లేకపోతే 10-15. కానీ దేవుడు అనంతమైన వాడు. మూడవది, ఆయన మార్పు లేనివాడు. ఈజ్ అన్చేంజబుల్. యెహోవానైన నేను మార్పు లేని వాడును కనుక యాకోబు సంతతి వారగు మీరు లయము కాలేదు. హెబ్రీ పత్రిక, యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మార్పు చెందేవాడు కాదు. ఈరోజు ప్రేమించి రేపు ద్వేషించేవాడు కాదు. శిక్షిస్తాడు. తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షిస్తారు. దేనికి? వారి ప్రేమించి. అంత మాత్రాన ద్వేషించినట్టు కాదు. దేవుడు మారడు. ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయడు. పిల్లరా, ఇంత గొప్ప దేవుణ్ణి మనం చూసినప్పుడు ఏంటి మన బాధ్యత? ఏంటి? ఈ దేవుణ్ణి నమ్మకపోతే మన పరిస్థితి ఏంటి? దేవుడు తన వాక్యం నీ కొరకు నా కొరకు రాసి ఇచ్చాడు. దీన్ని నమ్మకపోతే మన జీవితానికి ఏం ఆశీర్వాదం? ఈ దేవునికి భయపడకపోతే మన జీవితానికి ఏం మేలు?
ఈ దేవుని గొప్పతనం తెలుసుకున్న కొలది మన శరీరాలు వనకాలి, మన ఆత్మలు వనకాలి, మన హృదయాలు గిడగడలాడాలి. ఇంత గొప్ప దేవుణ్ణి నేను ఎలా ఆరాధించగలుగుతాను? ఇంత గొప్ప దేవుణ్ణి నేను ఎలా గణపరచగలుగుతాను? ఇంత గొప్ప దేవునికి నేను ఎంత శ్రేష్టమైనది ఇవ్వాలి? దేవుణ్ణి చాలాసార్లు ఏదో మొత్తం అంతా వాడుకొని మిగిలింది ఏదో బిచ్చగాళ్ళకి వేసినట్టు దేవునికి తీసుకో ప్రభువా, మొత్తం మన జీవితం అంతా వాడుకొని మనకే మనం గడుపుకొని లాస్ట్లో మిగిలింది ఇది ఎట్లా ఉందంటే, అందరితో లోకమందరితో మాట్లాడొచ్చి లాస్ట్లో ప్రభువా ఉన్నావా, సర్లే ఇక పడుకో, ఇంకేముంది, నేను కూడా పడుకుంటున్నా. దేవుడు అంతా తగ్గిపోయాడా మనకి? దేవుడికి ఇవ్వాలంటే కూడా వెతికి 10 రూపాయల 2 రూపాయలు ఏ దేవునికి ఇచ్చేది? ఏ దేవుడు ఏమనుకుంటున్నారు? దేవుడు అంటే ఏ దేవుడు అట్లా అనుకుంటున్నారా? ఈజ్ ఇట్ నాట్ అవర్ ప్రయారిటీ టు స్పెండ్ టైం విత్ గాడ్? మన ఇంటికి ఎవరో ఒకరు వచ్చారు, సోఫాలో కూర్చున్నారు, ఆయన అట్లా కూర్చోబెట్టి మనకి ఇలా వంటలు చేసుకుంటామా? ముందు వాళ్ళని వాళ్ళతో మాట్లాడి పంపించాలా? మరి దేవునితో మాట్లాడుతున్నామా అని? ఇంత గొప్ప దేవుడి గురించి మనం విన్న తర్వాత, తెలుసుకున్న తర్వాత దేవునితో ఆషామాషి కాదు పిల్లరా. వీ కెనాట్ ప్లే విత్ గాడ్. గాడ్ ఈజ్ మోస్ట్ హోలీ, మోస్ట్ హై గాడ్. ఆయన దగ్గర పర్వతాలే వణుకుతాయి. నువ్వు నేను ఆయన ఎంత గౌరవించాలి, ఎంత ఆరాధించాలి, ఎంత ఘనపరచాలి, ఎంత భయపడాలి. ఆ భయం మనలో ఉందా? నేను దేవుడు ప్రేమ లేని వాడని చెప్పట్లా, శిక్షిస్తాడని చెప్పట్లా, ఆయన ఏదో చేస్తాడని కాదు. ఆయన ఉన్నదాన్ని బట్టే మన జీవితంలో ఆయన మనం గౌరవించాలి, ఆరాధించాలి. ఏం చెప్పగలగాలి? ప్రభువా నీవెన్నడూ అన్యాయం చేయవు. నేను అడిగింది ఇచ్చినా, నేను అడిగింది ఇవ్వకపోయినా, నేను ఆరోగ్యంలో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, నీవు దేవుడవే. పిల్లరా, ఇది దేవుడు అంటే. ఇంకా చాలా లేఖనాలు మనం చూడొచ్చు, కానీ నేను ఇక్కడ ముగిస్తాను. ఒక్కసారి మన జీవితాలు చూసుకుందాం. ఈ దేవుణ్ణి మనం నమ్మామా? ఇంత గొప్ప దేవుడు ఇక్కడ ఉండగా, లేకపోతే నీ జీవితంలో నిన్ను రక్షణ పొందమని ఆహ్వానిస్తుంటుండగా, నీ కొరకు ప్రాణం పెట్టగా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా రక్షణ పొందకపోతే, దేవుడు లేకుండా ఉంటే నీ జీవితం ఎంత ఖాళీ అయింది, నీ జీవితం ఎంత వ్యర్థమైనది. రెండవది, రక్షణ పొందిన మనం దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి ఇవ్వాల్సిన మహిమ, దేవునికి ఇవ్వాల్సిన గౌరవం, దేవునికి ఇవ్వాల్సిన స్థానం, దేవునికి ఇవ్వాల్సిన శ్రేష్టమైన సమయం, ధనం, ఆరోగ్యం, మన యొక్క శక్తి దేవునికి ఇస్తున్నామా? దేవుని ఘనపరుస్తున్నామా? ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు హానర్ అవర్ గ్రేట్ గాడ్? దేవుని ఘనపరచడం మన బాధ్యత కాదు? దేవుని ఘనపరచడం మన కర్తవ్యం కాదు? ఎందుకు మనం పరిశుద్ధంగా జీవించాలి? దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఘనుడు కనుక మనం పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకు మనం విధేయులం కావాలి? ఆయన చెప్పాడు కాబట్టి. మొట్టమొదటిగా మన బాధ్యత ఏంటి తెలుసా? విశ్వాసము. పోయిన వారం కూడా అనుకున్నాం, ఆదాము అవ్వల యొక్క పాపం ఏంటంటే, వారు దేవుడు చెప్పిన మాటను నమ్మకుండా సాతాను చెప్పిన మాటను నమ్మారు. కనుక ఈ దేవుని పట్ల మనకున్న బాధ్యత మొట్టమొదటిది విశ్వాసం. ఆ దేవుడు ఎలాంటి వాడో, ఆ దేవుడు ఏం చెప్తున్నాడో తెలియాలంటే ఈ వాక్యములో నుండి మనకు తెలియాలి. మనం నమ్మాలి. ఎప్పుడైతే నమ్ముతామో విధేయత చూపించాలి, ఆయనకు భయపడాలి, ఆయన ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన హెచ్చించాలి, ఆయన పూజించాలి. వర్షిప్ అంటే పాటలు పాడటం కాదు పిల్లల, మాట మాత్రమే కాదు, పాటలు పాడటమే. కానీ పాటలు పాడటం మాత్రమే ఆరాధన కాదు. ఆ తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు పుట్టాడని తెలుసుకొని తమ ఉద్యోగాలు వదిలిపెట్టి దాదాపు 6 నెలలు పోవటం, 6 నెలలు రావటం, 1 ఇయర్ ప్రయాణం, కానుకలు పట్టుకొని వచ్చి, ఎన్నో తుఫానులు మధ్యలో, ఎన్నో రాజ్యాలు, ఎన్నో ఎదిరింపులు వచ్చి ఆ శిశువులు చూచి, యేసు ప్రభు రండి అనలే, టీ బెట్ల,
ఆయన పూజించి బహుమానాలు ఇచ్చి ఘనపరిచి సాగిలపడ్డారు, వెళ్ళిపోయారు. అక్కడ స్వస్థత లేదు, అక్కడ ఆశీర్వాదాలు ఏమీ లేవు, అక్కడ ఏమీ రిటర్న్ గిఫ్ట్లు లేవు. దేవుడు ఆయన ఆరాధించారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మన జీవితంలో దేవుని పట్ల మన వైఖరి ఏంటి? రండి ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగేవారు మోకరించండి. కొద్దిసేపు మౌనంగా మన జీవితాలు ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. నిజంగా దేవుని మనం గణపరుస్తున్నామా? అసలు దేవుడు అంటే మనలో భయం ఉందా? మనలో దేవుణ్ణి గణపరచాలనే ఆలోచన వస్తుందా? దేవుడు అనగానే మనుషులకు భయపడతాం, అధికారులకు భయపడతాం, పోలీసుకు భయపడతాం, పెద్ద పెద్ద అధికారులకు భయపడి గడగడ వణికిపోతాం. మనుషులందరూ చూస్తుంటే ఏదైనా తప్పు చేయాలంటే అమ్మో అందరూ చూస్తున్నారని భయపడతాం. కానీ ప్రశ్న ఏంటంటే, మరి దేవుడు అంటే భయం ఉందా మన జీవితంలో? మనం కాని పని చేసేటప్పుడు, కాని ఆలోచించేటప్పుడు, కాని కార్యాలు చేసేటప్పుడు అయ్యో దేవునికి లెక్కప్ప చెప్పాలా, దేవుడు చూస్తున్నాడు, దేవుడు అడుగుతాడు, ఈ కాన్షియస్ మనలో వస్తుందా? పిల్లరా, దేవునితో మనం ఆటలాడలేం. మన జీవితాలు దేవునికి సమర్పించుకుందాం. దేవుడు అంటే భయపడదాం. యోసేపు భయపడ్డాడు. యెహోవాకు విరోధముగా ఇంత ఘోర దుష్కార్యం చేసి నేను ఎట్లా చేయగలుగుతాను అన్నాడు. దేవుని భయం మనకు ఆశీర్వాదం. ప్రియులరా, భయం లేకుండా తిరగడం ఆశీర్వాదం కాదు. దేవుని భయం మనకు అవసరం. ఎప్పుడు వస్తుంది భయం అంటే? దేవుణ్ణి ఎరిగినప్పుడు, తెలుసుకున్నప్పుడు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మానవ మాత్రులమైన మేము నీ మహిమ వైపు తేరి చూడటానికి నీ లేఖనాల్లో చెప్పబడిన రీతిగా దేవుడు తన ఉనికిలోను, జ్ఞానములోను, శక్తిలోను, పరిశుద్ధతలోను, మంచితనములోను, న్యాయములోను, సత్యములోను అనంతమైన, నిత్యుడైన, మార్పులేని ఆత్మయున్నాడు. ప్రభువా, నీ శక్తి ఎంత గొప్పది ప్రభువా. నీ శక్తిని మీద ఆధారపడకపోతే హౌ ఫూలిష్ వీఆర్. నీ న్యాయం ఎంత గొప్పది ప్రభువా. నువ్వెన్నడూ న్యాయం తప్పేవాడవు కాదు. నువ్వెన్నడూ సత్యమును లేనివాడవు కాదు. చాలాసార్లు మా జీవితంలో మేము అనుకున్నది జరగనప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుడు అన్యాయం చేశాడు అన్నట్లుగా మేము భావిస్తుంటాం. దేవుడు చేయాల్సిన, ఆశీర్వదించాల్సినంత రీతిగా మమ్మల్ని ఆశీర్వదించట్లేదు అనుకుంటూ ఉంటాం. ఇదంతా తప్పు ప్రభువా. కారణం, నీవెన్నడూ తప్పు చేయవు. భూమి ఆకాశం గతించిపోతాయి కానీ నీ మాటలు గతించవు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఈ సత్యం మా జీవితానికి పునాదిగా, మా క్రైస్తవ జీవితానికి, మా క్రైస్తవ జీవితాలు ఈ దేవుని క్యారెక్టర్ అనే దాని పునాది మీద కట్టబట్టాన్ని కృప చూపించాడు. ఈరోజు పరిస్థితులు బాగున్నాయి కాబట్టి దేవుడు గొప్పోడు, రేపు పొద్దున పరిస్థితులు బాగలేవు కాబట్టి దేవుడు గొప్పవాడు కాదు అనుకోకుండా ప్రభువా, మా జీవితాలు ఈ సత్యాల మీద, పరిస్థితుల మీద కాదు ప్రభువా, మా ఆలోచనల మీద కాదు, ఈ సత్యాల మీద మా జీవితం కట్టబడేదానికి కృప చూపించమని మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అలాగే మనం మోకరించి ప్రభు వలలో మనము యోగ్యముగా పాల్గొందాం. వాక్యానుసారంగా మన యొక్క జీవితాలను, మన హృదయాలను పరిశీలన చేసుకొని, పరీక్ష చేసుకొని, మరి ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ప్రభు వలలో మన యోగ్యముగా పాల్గొందాం. నేను మీకు అప్పగించిన దాని ప్రభావం పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిసి, ఇది మీ కొరకైన శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ చేయని చెప్పాను. ఎవరైతే రక్షణ పొందినారో, మారు మనసు పొందినారో అటు వారు మీ కుడి చేతిని ఉంచండి. మీ దగ్గరకు వచ్చే పాత్రలో చిన్న రొట్టె ముక్క తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలు గడపవలసిందిగా మనం చేస్తున్నాం. మీ కుడి చేతిని ఉంచండి, మీ దగ్గర పంపిస్తాం.
ఉంచండి, మీ తలకు పైగా పంపిస్తా. ఆ ప్రకారమే భోజనం నా రక్తం వల్ల నిబంధన పాత్ర, అనేకుల పాపరిహారం చిందించబడుతున్న నిబంధన పాత్ర. నన్ను జ్ఞాపకం వారు మరలా మీ కుడి చేతిని చూసండి. మీ దగ్గర ఈ పాత్రలో ఒక్క చిన్న చుక్క పుచ్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రేమ గలి ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. ప్రేమించినారు, ఏర్పాటు చేసుకున్నారు, మీ స్వరక్తం ఇచ్చి కొన్నారు, విమోచించినారు, మీ స్వాస్థ్యంగా సంపాదించుకున్నారు. నీ ప్రేమ కొరకై మీ కొందము చెల్లించుకుంటున్నా. జ్ఞానవంతులుగా, ఉన్నటువంటి వారుగా, పరిశుద్ధుడుగా నైనా ప్రభా తండ్రి, ఈ లోకంలో తండ్రి మీరు మా పక్షంగా ఉన్నందు కొరకై మీ కొందము చెల్లించుకుంటున్నా. చేయబడుకుంది మీరు ఏర్పాటు చేసుకొని కొరకై మీ కొందము చెల్లించుకుంటున్నాం. అందులో
దేవుడు కలగా జనులు ధనులుగా చేసిన కొరకై ప్రభా మీకు వందము చెల్లించు కొరకై మీకు వందము చెల్లించుకుంటున్నాం తండ్రి. తన బలాన్ని మీరు దయచేవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా తండ్రి. మానవ జీవితం ఇంతలో కనపడే అంతలో మాయమైనటువంటి జీవితంలో క్రీస్తు యొక్క ఐశ్వర్యాన్ని మీరు దయచేసి కొరకే స్తోత్రాలు. అందుని బట్టి నాయన అపోస్తలైన పౌలు వలె మేము క్రీస్తు పోలు నడుచుకునేటువంటి ధన్యత మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అటు జ్ఞానం, వివేచన, ఆలోచన మీరు మాకు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. వాక్యానుసారంగా దైవ చిత్తానుసారంగా ప్రభా తండ్రి మిగతా దినములన్నీ కూడా ప్రభా మేము జీవించగలుగుటకు సహాయం చేయండి. నీ కృపాక్షేమలు మా ఇంట వచ్చేట్టుగా సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి. ప్రతి బలహీనతలోనైనా నీ గాయపనస్తాలతో మళ్ళీ తాకమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా తండ్రి. ఇంతవరకు మీరు మాకు సహాయపడిన కొరకై స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా నాయన యావత్తు ప్రపంచం కొరకు, దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి. దేశంలో శాంతి సమాధానం ప్రభా మీరు సంపూర్ణంగా దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. హెబ్రోను ద్వారా జరుగుతున్న పరిచర్య అంతటి బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. అక్కడున్న దైవ సేవకులు మీరు జ్ఞాపం చేసుకోండి. దైవ కార్యం చక్కగా క్రమంగా జరిగినట్లుగా సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. దయగల దేవా మరి తండ్రి, ముఖ్యంగా మా దేశంలో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, గ్రామాల్లో ప్రభా తండ్రి ఎవరైతే రక్షణ పొందలేదో, మారు మనసు పొందలేదో ప్రభా ఈ సత్యాన్ని ఎరగలేదు నాయన, వారికి మీరు కనువిప్పు కలగజేయవలసిందిగా ప్రభు ప్రార్థన చేస్తుంటున్నాం. సర్వలోకానికి, సర్వసృష్టికి నీ నామాన్ని ప్రభా తండ్రి వారు ఎరిగినట్లుగాను వారి నేత్రాలు మీరు తెరవలసిందిగా ప్రభు ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. మరి ముఖ్యంగా నాయన మరి తండ్రి ఈ ఖమ్మం పట్టణం ప్రేమించి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ స్థలాన్ని బట్టి, మందిరాన్ని బట్టి ప్రభా మీకు ఎంతో వందనాలు ప్రభా. మరి సీయోను ప్రార్థన మందిరం ప్రభా మాకు గుడి స్థలంగా ప్రభా నివస్థలంగా మీరు మాకు అనుగ్రహించేందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తను నిలబడుతున్న దాసులను కూడా మీరు ఆత్మతో నింపి అభిషేకించి నీ పాత్రగా, పరికరంగా మీరు వాడుకుంటున్నందుకు కొరకే స్తోత్రాలు. తిరిగిన ఈ వార కార్యక్రమంలో మీరు మాకు తోడుగా నడిపించవలసిందిగా అప్పుడు ప్రార్థన చేస్తున్నాం. మంగళవారం సంఘ ప్రార్థన ప్రభాతని, గురువారం బయలుపట్నం, శనివారం ప్రభా ఉపవాస ప్రార్థన, మళ్ళీ తిరిగి ఆదివారం ప్రభు దిన కొరకై నాయన మమ్మల్ందరూ కూడా మీరు సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దయగల దేవా, దేవుని యొక్క భయము మాలో తండ్రి అధికం కలగచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి. నీకు వేరుగా ఉండి మేము ఏమి చేయలేం ప్రభా. నీవు సర్వశ్రేయులకు దేవుడు, నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన, సమస్తం సాధ్యం కనుక తండ్రి నీ భయము, నీ భక్తి, నీ అందు విశ్వాసం అబ్బు ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా తండ్రి. క్రీస్తు యొక్క బండపైన మేము స్థిరపడినట్లుగాను, కట్టబడినట్లుగాను ప్రభా తండ్రి మమ్మల్ని నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు ఆయన. సీయోను ప్రార్థన మందిరం జరుగుతున్న పరిచర్యకు స్తోత్రాలు. మరి జాన్బాబు కొరకు, రాజ్ కుమార్ కొరకు, థామ్సన్ గారి కొరకు ప్రభా తండ్రి, శాలేం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డలందరూ కూడా జ్ఞాపం చేసుకోండి. వారికి ఇచ్చిన పరిచర్య, సేవ, భారము, బాధ్యత మీరు తోడుగా నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. బలా నమ్మకమైన మంచి దాసులుగా వారి సేవలో, పరిచర్యలో ముందు నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు. ముఖ్యంగా నీ దాసుల సుశీలముకు ప్రార్థన చేస్తున్నాం. దాన్ని కూడా మంచి ఆరోగ్య శక్తి దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదే రీతిగా బాయమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. ఆ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళు వృద్ధాత్మలు ఉంటున్నారు, వారి అక్కల అవసరాన్ని కూడా తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. తన కుమారుడు కూడా ప్రభు కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డ కూడా మంచి జ్ఞానం కలిగి, ఆసక్తి కలిగి నీ సన్నిధికి రావడానికి మీరే సహాయం చేయవలసిందిగా ప్రభు ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి. మరి అదేవిధంగా హరీష్ కొరకు, రాజేశ్వరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. దయగల దేవా, సర్వశక్తి మంత్రి వందనాలైనా. ఈ రీతిగా జాన్ కొరకు, సువాసిని గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి పట్ల కూడా నీ కార్యం జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి. ఈ రీతిగా లావణ్య కొరకు, కమలాకర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి పిల్లలు, వారి కుటుంబాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సునీల్ కొరకు, సుజన కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. ఈ రీతిగా ఏబలత కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎస్తేరు కొరకు ప్రార్థన చేస్తున్నాం
ప్రభా బిడ్డల యొక్క అక్కర్ల అవసరాలన్నీ కూడా ఇనేటువంటి దేవుడు కనుక మీరే వారికి సహాయపడాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మరి భద్రాది కుమారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తండ్రి బిడ్డకు కూడా రాబోయే దినాల్లో ప్రభా వారి సంతోషం పరిపూర్ణ చేయండి. చల్లటి కానుక మీరు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దైగుల దేవ సర్వశక్తిమంత వందనాలు. ప్రభా రాజు దివ్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. దివ్య కూడా మంచి ఆరోగ్య శక్తి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దైగుల దేవ మరి ఈ రీతిగా ఇంకెవరైతే అక్కర్లు ఉన్నారో అవసరం ఉన్నారో వారందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అబ్రాహం షారం వారి కొరకు కూడా ప్రార్థన చేస్తుండగా నీ కృప దయచేయవలసిందిగా మనం చేస్తున్నాం. మనమును బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభా తండ్రి భారతమ్మ గారిని బట్టి నాసి రెడ్డి గారిని బట్టి వారి పిల్లలు వారి కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం దయచి కోరుకుంటున్నాం. ప్రభా మరి విష్ణుపే కొరకు ప్రార్థన చేస్తున్నాం. యవన బిడ్డలు నాయన వారి భవిష్యత్తు కొరకై లక్ష్మీకాంతిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా తండ్రి వారి పట్ల నీ యొక్క తండ్రి సహాయం దయచేవలసి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తండ్రి రాము కొరకు, నరేష్ కొరకు, గణేష్ కొరకు, మరి సాయి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి పట్ల కూడా నీ యొక్క దయాదాక్షణ అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. యవనస్తులు ఎంతో శ్రద్ధగా ప్రతి వారం వచ్చి ప్రభా వారు చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి వారికి ఇచ్చిన తలంతులు బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తన రీతిగా మరి సంకేతం నుంచి మనోహర్ వచ్చాడు. తను కూడా తన పట్ల కూడా నీ కృప దయచేయవలసిందిగా మనం చేస్తున్నాం. రమేష్ కొరకు, ఎస్టేర్ కొరకు కూడా బాబుకు ప్రార్థన చేస్తున్నాం. దైగుల దేవా ఈ రీతిగా నాయన రాగలిగినటువంటి పేబిళ్ళందరూ బట్టి స్తోత్రాలు. ముఖ్యంగా జయకుమారి కొరకు, మార్తమ్మ కొరకు, వారి పిల్లలు వారి కుటుంబాన్ని బట్టి ఒక ప్రార్థన చేస్తున్నాం. వసంత కూడా మంచి ఆరోగ్య శక్తి బలం దయచేసి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మరి ఉద్దాత్మలో బలహీనలు ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపం చేసుకుని ఆయన మరి విజయ పాల్గాన్ని బట్టి దయామని బట్టి ప్రార్థన చేస్తున్నాం. జాన్ లక్ష్మి బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తండ్రి ఈ రీతిగా ప్రభా తండ్రి దానిరెడ్డి గారిని బట్టి ప్రభా తన కుటుంబాన్ని బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. దైగుల దేవ సావిత్రమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన కుమారుడు కూడా జ్ఞాపం చేసుకోండి. ఆ వివాహం విషయంలో కూడా నాయన మీరే ముందుకు నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దైగుల దేవ మరి తండ్రి ఈ రీతిగా ప్రభా అనిల్ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా జ్ఞాపం చేసుకోండి. ప్రభా తండ్రి ఈ రీతిగా ప్రభా తండ్రి మీ యొక్క కృప దయచేయవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రభా ఈ సమయం స్తోత్రాలు. జోత్సన కొరకు మరి తన కుమార్తె కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది నాయన. ఆ బిడ్డని కూడా ముట్టి తాకి స్వస్థపరిచి ప్రభా మంచి ఆరోగ్యం దయచే ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మరి మా పిల్లలందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తండ్రి శ్యాంబాబు, టెడ్డిబాబు, జసిబాబు, గోల్డీ, మెలికి, మైటి, మెరిషమ, జానుష్, ఆశిష్ బిళ్ళందరి పైన మీ ఆత్మ ఉంచవలసిందిగా చిన్నటువంటి మీ భయము, మీ భక్తి ప్రభా తండ్రి వారికి మంచి ఆశ, ఆసక్తి, చక్కటి జ్ఞానం, వివేచన దయచేయం ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఈ వారి కార్యక్రమంలో మీరు తోడు నడిపించమని ప్రార్థన చేస్తూ ఇంకేమైనా అక్కర్లు అవసరం ఉంటే వారందరి కొరకు ప్రార్థన చేస్తుండగా యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించుకున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ప్రార్థనలు జ్ఞాపకం పెట్టుకునండి. మంగళవారం సంఘ ప్రార్థన ఉంటుంది ఉదయం సాయంకాలం 6:30 గంటలకు. తర్వాత గురువారం బైబిల్ పఠనం ఉంటుంది. పాత నిబంధన ముగించాం, కొత్త నిబంధన మత్తయి సువార్త ఆరంభిస్తాం. కనుక దయచేసి రావాల్సిందిగా. ఆల్మోస్ట్ ఆల్ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ కదా, నవంబర్లోకి వచ్చేసాం. ఇంకో నెలే ఉంది. సో మనం 52 వారాల్లో ఎన్ని వారాలు వచ్చామో మన అటెండెన్స్ మనకి తెలిసిపోద్ది. కనుక దయచేసి రండి. గురువారం బైబిల్ పఠనం, తర్వాత శనివారం ఉపవాస ప్రార్థన ఉంటుంది యథావిధిగా 10 గంటలకి. శుక్రవారం రోజు సహోదరి వసంత, రమేష్ వాళ్ళ ఇంట్లో గృహ కూడిక. మన సంఘంలో మనం అనుకుంటున్నాం కానీ గృహ కూడికలు జరగట్లా, అందరం బిజీ అయిపోయినాం. కనుక వారు ఆహ్వానించారు. శుక్రవారం రోజు సాయంకాలం 6:30 గంటలకి. 6:30 అని చెప్పి ఏంటికి స్టార్ట్ చేద్దామా? తొందరగా వచ్చేసేయండి. తొందరగా వస్తే ముందుకి ఆల్రెడీ కొంతమంది అంతకుముందు వచ్చారు. ఈ సందులోనే కొంచెం ముందుకి. సో ఇక్కడే శుక్రవారం సాయంకాలం 6:30 గంటలకు అక్కడ కూడిక. దయచేసి మీరు త్వరగా వస్తే మనం త్వరగా ముగించవచ్చు. ఆ రోజు వారు ప్రేమ విందు కూడా ఏర్పాటు చేశారు. కానీ అదేం మ్యాండేటరీ కాదు, వద్దు, మామూలుగా కూడా ప్రార్థన పెట్టించుకోవచ్చు. పిలిస్తే కొంచెం ముందు చెప్తే మేము కూడా వస్తాం. వాళ్ళ పాప, వాళ్ళ అల్లుడు, వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడే మనకి గృహకూడిక. దయచేసి రండి. వసంత గురించి కూడా ప్రార్థించండి. తను కొంచెం ఆరోగ్యం బాగాలేదు. చేయండి. ఆంటీ గురించి ప్రార్థన చేయండి.
కానుకలు సమర్పిద్దాం. కుమార్, పాట సంఖ్య 200. హల్లెలూయా పాడుదా, ప్రభు నిన్ను కొనియాడుదా. ఈ పాట పాడుకుంటూ ప్రభుకు మన కానుకలు సమర్పిద్దాం. ముందు సహోదరులు వస్తారు, తర్వాత సహోదరు.
ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ సన్నిధానంలో మేమందరం కలిసి సంఘంగా నిన్ను గణపరచడానికి, ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ కూడా సంఘముగా సాటి అయినటువంటి అవయవములుగా మమ్మల్ని సమకూర్చి దేవా, నీ యొక్క వాక్య వెలుగులో ఆత్మతో సత్యముతో నేను ఆరాధించడానికి మీరు మాకు చేసిన సహాయానికే వందనాలు, స్తోత్రాలు. దేవా, నీ వాక్యము దేవా అది ఖాళీగా ఉండేది కాదు తండ్రి, అది ప్రవాహం కలిగినది. ఎవరైతే నీ వాక్యం వైపు చూచారో వారి హృదయాలలో కార్యం చేసేటువంటి వాడవు. వారి హృదయాలలో వాక్యము ఫలింపి దేవా వారి జీవితాల్లో 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా నీ కొరకు ఫలించి బిడ్డలుగా మీరు మమ్మల్ని మార్చుకునేటువంటి దేవుడుగా అందుకు వందనాలు, స్తోత్రాలు. నీ కార్యమును మరింత పరిపూర్ణంగా జరిగించండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలు తీసుకొచ్చిన కానుకలను నీ రాజ్యవ్యాప్తి కొరకు వాడబడినట్లుగా సహాయం దయచేయండి. సియోను పరిచర్యకే వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు కూడా నీ యొక్క పరిచర్యను మీరు ఘనంగా నీ దాసుల ద్వారా జరిగింపజేసిన విధానానికి వందనాలు, స్తోత్రాలు. మరి యొక్క 2024వ సంవత్సరం మరి ఆఖరి భాగంకి వచ్చాం ప్రభా. ఇంతవరకు కూడా మా జీవితాల్లో మా కుటుంబాలలో మీరు చేసిన మేలులకై ఉపకారములకై వందనాలు, స్తోత్రాలు. రాబోయే దినాల్లో కూడా నీ యొక్క ఉద్దేశాలను నీ యొక్క సంకల్పాన్ని మా జీవితం నెరవేర్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలు వెళ్తున్నారు, నీ సన్నిధిని తోడుగా ఉంచండి. సంఘంలో ప్రతి ఒక్కరిని అంటుకట్టండి, వాక్యం ద్వారా ఫలింపచేయండి. సంఘ కార్యక్రమాలు, సంఘ ప్రార్థనలో మరి బైబిల్ స్టడీలో కూడా రాగలే కృప దయచేయమని వేడుకుంటున్నాం. మా చుట్టూ నీ కాపుదల ఉంచండి. మేము చేయి పనులలో మేము నివసించేటువంటి స్థలాలలో నీకు సాక్షులముగా జీవించు కృప మాకు దయచేయమని, ఘనత మహిమ మీరే ఆరోపించుకుంటురమ్మని యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కుమారుని యొక్క నడిపింపు మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడేండును గాక. ఆమేన్. నీ సాక్షిగా ప్రభువా నిన్నుండు నాట్లు ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నిన్నుండు నాట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకం నిమ్ము ఆత్మీయ రూపుండ ప్రియ యేసు నిర్మి చితివి ప్రియమార మా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున ముదమార వసించునా హృదయాంతరంగమున. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అదే మరి కాల్ చేశాను.